నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నేను అంజలి. మురుగునీటిని శుద్ధి చేయాల్సిన ట్రీట్మెంట్ ప్లాంట్ శిథిలావస్థకు చేరుకుంటోంది. కోట్ల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన ఎస్టీపీ ప్లాంట్ నిర్వీర్యంగా మారుతోంది. అయినా నిర్వహణ మరమ్మతుల పేరుతో ప్రతి నెల లక్షల బిల్లులను మెక్కేస్తున్నారు. ఉన్నతాధికారులకు ఎన్ని మార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకునే నాదుడే లేడంటున్నారు స్థానికులు. ఇంతకీ ఈ సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? శిథిలావస్థకు చేరటానికి కారణం ఎవరు? అవినీతికి పాల్పడిన కాంట్రాక్టర్స్, అధికారులు ఎవరు? ఆ అవినీతి బట్టబయలు చేసింది ఎవరు? ఈ వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చూసేయండి. మురుగునీటిని శుద్ధి చేసేందుకు విశాఖలోని నరవ సత్యవాణి పాలెం వద్ద ఎన్టీపీ ప్లాంట్ ఉంది. ఈ ప్లాంట్ను కేంద్ర ప్రభుత్వం గత 8 ఏళ్ల కిందట ఏర్పాటు చేసింది. ఇందుకు దాదాపు 942 కోట్ల రూపాయలను వెచ్చించి నిర్మించింది. సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఎవరో పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరుకుంటోంది. అధికారులు, కాంట్రాక్టర్లు బతకడం కోసం ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ పనిచేస్తోంది. మెయింటెనెన్స్, మరమ్మతుల పేరిట ప్రతి నెల లక్షల్లో బిల్లులు పెట్టుకుని ఆ నిధులను అధికారులు దుర్వినియోగం చేస్తున్నారు. ఉన్నతాధికారులు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఫలితం లేదని స్థానికులు వాపోతున్నారు. 8 ఏళ్లుగా ఈ ట్రీట్మెంట్ ప్లాంట్ మిషనరీలు పనిచేయకపోవడంతో డిక్టేటర్లోకి వచ్చిన మురుగునీరు నిల్వల్లో ఉండే చెత్తను మిషనరీ బెల్ట్పై వేయాల్సి వస్తోంది. ఈ మిషనరీ పనిచేయకపోవడంతో కార్మికుల చెత్తను, ఇతర వ్యర్థాలను బెల్ట్పై వేయాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఆ డిక్టేటర్ వద్ద చెత్త తొలగించిన నీరు ర్యాంకింగ్ సిస్టంలోకి పడుతోంది. ఆ ర్యాంకింగ్ సిస్టమ్ కూడా పనిచేయడం లేదని వారు వాపోతున్నారు. అక్కడి నుండి ఏవియేషన్ ట్యాంకులోకి మురుగునీరు పడుతోంది. ఆ మిషనరీ కూడా పని చేయకపోవడంతో ఆ ప్రాంతంకు చేరుకున్న నీరు మరింత కాలుష్యంగా మారిపోతోంది. ఆ నీటి నుండి చిన్న చిన్న పురుగులు వస్తాయని, ఆ పురుగుల కారణంగా చర్మ వ్యాధులకు గురై కార్మికులు పలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే సిల్ట్ను బయటపడవేసే మిషనరీ కూడా పని చేయకపోవడంతో ఆ సిల్ట్ని కార్మికులే బయటపడేయాల్సి వస్తోందని కాంట్రాక్టు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 108 MLD సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లో పెద్ద ఎత్తున జరిగిన కుంభకోణంపై విచారణ జరపాలని జీవీఎంసీ కమిషనర్, జిల్లా కలెక్టర్, సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి లోకేష్లకు ఫిర్యాదులు చేశామని కార్మికులు చెబుతున్నారు. ఈ అవినీతి కుంభకోణంపై విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకునే విధంగా ఇకనైనా విశాఖ జిల్లా కలెక్టర్, జీవీఎంసీ కమిషనర్ ప్రత్యేక దృష్టి సారించాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.